ప్రపంచంలో సైనిక శక్తిలో తమకు ఎదురు లేదని విర్రవీగిన అమెరికాను ఇరాన్ ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా అంటే అగ్రరాజ్యమని, దాని సైనిక శక్తి అజేయమని ఇన్నాళ్లు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇమేజ్ను ఇరాన్ డ్యామేజ్ చేసేసింది. కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తాను ఎదురు దెబ్బలు తింటున్నప్పటికీ అమెరికాకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ సైనిక ఘర్షణల కారణంగా అమెరికా రక్షణ ఆయుధ నిల్వలు భారీగా పడిపోయినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తూ ఉండగా యుఎస్ సెంట్రల్ కమాండ్ వీడియో ఫుటేజ్లో సైతం ఇవే వాస్తవాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన అత్యంత కీలక ఆయుధ క్షిపణి నిల్వలు ఘోరంగా పడిపోయినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఇరాన్తో యుద్ధం ప్రారంభించిన అమెరికా అత్యంత కీలకమైన రక్షణ క్షిపణులను పెద్ద మొత్తంలో వినియోగిస్తోంది. ఈ పెద్ద మొత్తంలో కీలకమైన క్షిపణి సుదీర్ఘ శ్రేణి ఆయుధాలను ఇరాన్ స్థావరాలపైకి ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఇంటర్సెప్టార్లో దాదాపు 80% పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా పేట్రియాట్ ఇంటర్సెప్టార్ల నిల్వ సుమారు 65% తగ్గిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం అమెరికా వద్ద 827 పేట్రియాట్, 278 థాడ్ క్షిపణులు మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పెంటగాన్ వద్ద ఆయుధ నిల్వలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయుధాల కొరతతో భవిష్యత్ అవసరాలపై అమెరికా ఉన్నత సైనిక అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్లు అమెరికా మీడియా కూడేకొస్తోంది. నిజానికి ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద సుమారు 452 థాడ్ క్షిపణులుండేవి. 2 అత్యంత అధునాతన రకాలకు చెందిన దాదాపు 2200 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు ఉండేవి. కానీ ఇరాన్పై విజయం సాధించాలన్న కసితో అమెరికా వీటన్నిటినీ ఇష్టానుసారం ఉపయోగించింది. దీంతో అమెరికా ఆయుధ నిల్వలు ఘోరంగా పడిపోయాయి. అటు అమెరికా వైమానిక రక్షణ సరఫరాలు తగ్గడంతో గల్ఫ్ దేశాల్లోనూ ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇరాన్ నుంచి జరిగే క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రాంతీయ మిత్ర దేశాలు అమెరికా వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు అమెరికా దగ్గర కూడా ఆయుధాలు నిండుకోవడంతో గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడుల నిలిపివేతకు ఆయుధాల కొరత అంశంపై ట్రంప్ చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని మాత్రం వైట్ హౌస్ కొట్టిపారేసింది. అమెరికా వద్ద ఆయుధాల సామర్థ్యం లేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా సైన్యం వద్ద తగినన్ని ఆయుధాలు, మందుగుడు సామాగ్రి నిల్వలు ఉన్నాయని చెబుతోంది.